హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు ఎస్ఆర్‌కే అకాడమీ. మనం ఈ క్లాస్‌లో హిస్టరీ చదువుతున్నప్పుడు బీసీ, బీసీఈ అండ్ ఏడీ, సీఈ అనేటువంటి వర్డ్స్‌ని చూస్తుంటాం. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడీ అంటే అన్నో డొమిని ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ అని అర్థము. ఇక్కడ ఫస్ట్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఏడీకి, బీసీకి మధ్య బిఫోర్ క్రైస్ట్ జననం, క్రీస్తు యొక్క పుట్టుక ఎప్పుడు జరిగింది? ఒకటో సంవత్సరంలో జరిగింది. ఇక్కడి నుంచి అన్నీ ఏడీ అవుతుంది. ఫార్వర్డ్, రైట్ సైడు, లెఫ్ట్ సైడు క్రీస్తు శకం. ఇక్కడ క్రీస్తు శకము అంటాము. ఇక్కడ క్రీస్తు పూర్వము అని మనము రాస్తాము. ఓకేనా? అలా కన్సిడర్ చేస్తాము. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గౌతమ్ బుద్ధుడు 563 బీసీలో పుట్టాడు. అంటే ఇక్కడ జన్మించాడు. ఆయన మరణించింది 483 బీసీలో మరణించాడు. ఓకేనా? కానీ కొంతమంది ఈ ఇయర్ దగ్గర జన్మించి చనిపోయాడంటే బిగ్ నంబర్ అవుతది, ఫార్వర్డ్ అవుతది అనుకుంటారు. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మీకు అందుకే నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ ఏడీలో చూద్దాం ఇంకొకటి. మహాత్మా గాంధీ 1869లో జన్మించాడు. అండ్ ఆయన మరణించింది 1948లో మరణించాడు. ఏడీ మనకి రైట్ సైడ్‌లో ఉన్నవి ఇవి ఏడీ, ఇవి బీసీ. ఏడీ అంటే చెప్పాను అన్నో డొమిని, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. ఇక్కడ మరి బీసీఈ అంటే రిలీజియస్‌గా చెప్పాలి అనంటే బీసీ, ఏడీ యూజ్ చేస్తారు. కానీ మనము ఎడ్యుకేషనల్‌గా నాన్ రిలీజియస్‌గా మాట్లాడాలి అంటే బీసీఈ, సీఈ అనేటువంటి పదాలను ఇప్పుడు అఫీషియల్‌గా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో ఎక్కువగా ఇవే యూజ్ చేస్తున్నారు. బీసీ అసలు సీఈ అంటే కామన్ ఎరా అని అర్థము. సీఈ అంటే కామన్ ఎరా సీఈ అంటే కామన్ ఎరా అని అర్థము. బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా అని అర్థము. ఓకేనా? క్లియరా? ఇక్కడ చూస్తున్నాం బీసీఈకి సీఈ, బీసీఈ ఎలా కౌంట్ చేస్తాం? బ్యాక్‌వర్డ్స్‌కి. ఏడీ అండ్ సీఈని ఫార్వర్డ్‌గా కౌంట్ చేస్తాం. మీరు 'కల్కి' సినిమా చూసినట్లయితే ఆ టైటిల్‌లోనే ఉంటుంది. 2898 ఏడీ అని ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఏడీ అంటే అన్నో డొమిని అని. అంటే ఫార్వర్డ్ నెక్స్ట్ జరగబోయేది. ఇక్కడ హైడాస్పస్ యుద్ధం 326 బీసీలో జరిగింది కదా! బిఫోర్ క్రైస్ట్. ఓకేనా? క్లియరా? మీకు అర్థమైందనుకుంటున్నాను. మనము ఇక్కడ ఇయర్సు, టైమ్ లైన్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇయర్స్ చూద్దాం. ఓకేనా? థాంక్ యూ.